హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈ రోజు వీడియోలో ఏంటి అంటే ద బెస్ట్ స్ట్రాటజీ అయితే చెప్పుకోబోతున్నాం ఫ్రెండ్స్. అది ఏంటి అనేది ఎప్పుడైతే క్లియర్గా అయితే మీకైతే చెప్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు ఏంటి అంటే మనము బ్యాంక్ నిఫ్టీలో ఉపయోగించవచ్చు ఈ స్ట్రాటజీని. ఓకేనా, మీకు ఇప్పుడైతే నేను నిఫ్టీలో ఉన్నాము, బ్యాంక్ నిఫ్టీలో కూడా చూపిస్తాను. స్ట్రాటజీ చెప్తాను ఫ్రెండ్స్, డోంట్ వరీ దే. ఈ స్ట్రాటజీని నేను స్టార్టింగ్లో నేర్చుకున్నప్పుడు వన్ ఆఫ్ ద సమ్ పర్సన్కి 50,000 అయితే పే చేశాను. బట్ మిమ్మల్ని అందుకు పే చేయమని చెప్పి అడగడం లేదు. బట్ చెప్తున్నాను. కాకపోతే ఇది అంత యాక్యురస్‌గా వర్కౌట్ అవుతుందంటే మేబీ వర్కౌట్ కావట్లేదు. నేను చాలా ట్రై చేశాను. సో, ఇక్కడైతే మీకైతే స్ట్రాటజీ అయితే చెప్తాను చూడండి. ఇక్కడొచ్చేసి మీరు 2 ఇండికేటర్స్‌ని అయితే ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసి మీకు ఇక్కడ చూడండి ట్రేడింగ్ వ్యూలో ఇక్కడొచ్చేసి మీకు ట్రెండ్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి ట్రెండ్ మీటర్ వచ్చేసి ట్రెండ్ లైన్స్ అండ్ ట్రెండ్ మీటర్ అనేది రెండిటిని యూజ్ చేసుకోవాలి అనమాట. ఈ రెండిటిని మాత్రమే యూజ్ చేయాలి, ఇంకా ఏం అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రెండిటిని యూజ్ చేసిన తర్వాత మీకు ఏంటి అంటే ఇక్కడ మనకి ట్రెండ్ ఎలా ఉందో సింపుల్గా అయితే తెలిసిపోతుంది. క్లియర్గా చూడండి, ఇక్కడ మనకి ట్రెండ్ ఎలా ఉందో తెలిసిపోతుంది. మనం ఎప్పుడైనా ట్రెండ్ ఇక్కడ ఒక ట్రెండ్ కింద ఒక లైన్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇక్కడ ఈ లైన్ ట్రెండ్ లైన్స్ అని ఉంది కదా, ఇది వచ్చేసి మీకు క్లియర్ అయితే కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఒకవేళ కనిపించకపోతే ఇక్కడ నేను బ్లాక్ లైన్ పెడుతున్నాను, నాకైతే కనిపించడం లేదు క్లియర్గా, అందుకని ఇలా బ్లాక్ లైన్ అయితే పెడుతున్నాను. మీకు కనిపిస్తే ఓకే. యా, ఇక్కడ చూడండి, మీకు ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ నేను కొన్ని లైన్స్ అయితే గీసుకున్నాను కదా, ఆ డ్రాయింగ్స్ అయితే రిమూవ్ చేస్తున్నాను. ఎస్, ఇక్కడ చూడండి, ఇంకా ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఈ 2 లైన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట. ఇది ఏంటి అంటే ఈ లైన్ మీద ఉన్నప్పుడు మనకి ఎప్పుడైతే కింద ఇక్కడ చూడండి కింద ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ వస్తుందో అప్పుడు మనం అయితే బై చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే ఇక్కడ అని చెప్పి వాళ్ళు అయితే మనకైతే ఆ స్ట్రాటజీ నేర్చుకున్నప్పుడు అయితే చెప్పారు. అది ఇదంతా అక్యురసీ అయితే నాకు అనిపించలేదు. బట్ ఇందులో నేనైతే కొన్ని చేంజెస్ అయితే చేసుకున్నాను. బట్ ఇప్పుడు మనం ఎక్కడ బై చేయాలి అనేది మనకి క్లియర్ అయితే చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు ఫస్ట్ వచ్చేసి ఒక మైనస్ పాయింట్ రావాలి. ఇక్కడ మైనస్ పాయింట్ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి ప్లస్ పాయింట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే మనమైతే బయింగ్ అయితే చేయాలి. అంతవరకు అయితే బయింగ్ చేయకూడదు. క్లియర్‌గా చూడండి, ఇక్కడ ఫస్ట్ ఒక ఇక్కడ మైనస్ రెడ్ కలర్‌లో ప్లస్ రావాలి. తర్వాత మనకి ఇక్కడ గ్రీన్ డాట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే మనం బై చేయాలి. ఈ స్ట్రాటజీలో నేను పర్సనల్‌గా వాళ్ళైతే ఎక్కడైతే ప్లస్ వచ్చినా, మైనస్ వచ్చినా బై చేయమని చెప్పారు. అది అంత మంచిగా వర్కౌట్ కావట్లేదు. సో, ఇక్కడైతే మీకైతే క్లియర్ అయితే చెప్తున్నాను. అదైతే వర్కౌట్ కాలేదు నాకు. సో, నా ఎక్స్‌పీరియన్స్‌లో ఇది ద బెస్ట్‌గా అనిపించింది. సో, ఇక్కడ మీకు ప్లస్ వచ్చిన తర్వాత ఇప్పుడు బై చేస్తే గనక ఇక్కడ నుంచి మనకి సింపుల్‌గా ప్రాఫిట్ అయితే వస్తుంది. అదే విధంగా దీన్ని నేను నేర్చుకున్నప్పుడైతే 15 మినిట్స్ అని చెప్పారు వాళ్ళు. బట్ ఆ స్ట్రాటజీ అంతగనం అయితే వర్కౌట్ కాలేదు. నాకొచ్చేసి నేనైతే టైమ్ ఫ్రేమ్ వచ్చేసి 3 అయితే యూజ్ చేస్తున్నాను. 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో అయితే సూపర్ అంటే సూపర్‌గా వర్కౌట్ అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ రెడ్ డాట్ వచ్చిన తర్వాత వెరీ లాంగ్ డిస్టెన్స్‌లో చూడండి, వెరీ లాంగ్ డిస్టెన్స్‌లో గనక ఎప్పుడైనా సరే ఇక్కడ మనకి ఒక గ్రీన్ లైన్ ఇక్కడ ఒక లైన్ ఉంది కదా, ఈ లైన్ అబోవ్ గనక మార్కెట్ ఉన్నదనుకోండి, ఈ లైన్ అబోవ్ గనక మార్కెట్ ఉంటే అప్ సైడ్‌కి అయితే వెళ్ళాలి. ఈ లైన్ బిలో గనక ఇక్కడ ఒక లైన్ అయితే ఉంది చూడండి, ఈ లైన్ బిలో గనక వచ్చిందనుకోండి, ఇదైతే మనమైతే డౌన్ సైడ్‌లోనే ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం మనం డౌన్ సైడే ఉండాలి. ఇక్కడ ఈ లైన్ బిలోలో ఉంది అనమాట మార్కెట్ వచ్చేసి. క్లియర్ అయితే చూడండి. సో, ఇది హై కిందనే ఉంది మార్కెట్. సో, ఇది మొత్తం మనము కంపల్సరీ ఇక్కడ మీకు బయింగ్ సిగ్నల్స్ వచ్చినా తీసుకోకూడదు. ఇక్కడ రెడ్ కలర్ సెల్లింగ్ సిగ్నల్స్ వచ్చినప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ బయింగ్ వచ్చింది కదా అంటే ఈ చిన్న బయింగ్ మూవ్‌మెంట్స్‌ని అయితే మనమైతే క్యాప్చర్ అయితే చేయలేము. ట్రెండ్‌ని ఫాలో కావాలి అనమాట. ఈ స్ట్రాటజీ ప్రకారంగా ఎవరైనా యూజ్ చేస్తే గనక ఇది ట్రెండ్ లైన్స్‌కి సంబంధించింది. సో, అందుకని ఇది ట్రెండ్‌ని అయితే ఫాలో కావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ లైన్ అయితే బ్రేక్ అయింది. ఈ లైన్ బ్రేక్ అయ్యి ఎప్పుడైతే మనకి అప్ సైడ్‌కి అయితే వెళ్తాయో క్లియర్‌గా చూడండి. ఎప్పుడైతే అప్ సైడ్‌కి అయితే వెళ్తాయో అప్పుడైతే మనమైతే బయింగ్ పొజిషన్స్ అయితే తీసుకోవచ్చు. అదేవిధంగా ఇందులోనే ఇంకొక చిన్న చేంజెస్ కూడా ఉంది. ఈ ట్రెండ్ లైన్ గనక యూజ్ చేయకపోతే గనక ఇంకొక ఆప్షన్ ఉంది మనకి. ఇక్కడ చూడండి, ఇండికేటర్ సెషన్‌లోకి వచ్చేసి మళ్ళీ సేమ్ ట్రెండ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మీకు ట్రెండ్ విత్ బ్రేక్ ఆన్ వస్తుంది. ట్రెండ్ విత్ బ్రేక్స్ ఇదైతే యూజ్ చేయండి. ఇదైతే ఇంకా మంచిగా వర్కౌట్ అవుతుంది. వాళ్ళు చెప్పిన ఇండికేటర్ కాకుండా ఇది నా పర్సనల్‌గా నేనైతే యూజ్ చేస్తున్న ఇండికేటర్ అనమాట. ఇదైతే మనకి ఈ ట్రెండ్ లైన్స్‌ని గనక ఎప్పుడైతే బ్రేక్ అయ్యి ఒక క్యాండిల్ పైకొస్తుందో అప్పుడైతే మీరైతే పొజిషన్ అయితే తీసుకోవచ్చు.
ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ పైన గనక మనం బ్రేక్ అయి పైకి ఉంది కదా! ఇక్కడ గనక మీరు పొజిషన్ తీసుకుంటే ఇది మొత్తం ప్రాఫిట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఈ ట్రెండ్ లైన్ గనక డౌన్ అయ్యి ఇక్కడ చూడండి డౌన్ సైడ్ గనక పొజిషన్ తీసుకుంటే గనక ఇక్కడ మనకి సింపుల్ అంటే సింపుల్‌గా మనకైతే బెస్ట్ అంటే బెస్ట్ బయింగ్ సిగ్నల్స్ అయితే దొరుకుతాయి. ఈ ఇండికేటర్‌ని అయితే ట్రెండ్ లైన్స్ విత్ బ్రేక్స్ అయితే యూజ్ చేయండి. మీకు 99% అయితే అక్యురసీ అయితే వర్కౌట్ అవుతుంది ఇందులో. నేనైతే క్లియర్ అయితే చూశాను. నేనైతే రియల్‌గా ఎక్కడైనా ట్రెండ్ లైన్స్ బ్రేక్ అయ్యాయా అని ప్రతి 15 మినిట్స్‌కి ఒకసారి అయితే చార్ట్‌లో అయితే ఇదైతే ఉపయోగిస్తూ ఉంటాను. ఇక్కడ ట్రెండ్ లైన్స్ బ్రేక్ అయిన వెంటనే ఇక్కడ చూడండి ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది. ఇక్కడ నెక్స్ట్ ఈ క్యాండిల్ పైన గనక మీరు పొజిషన్ తీసుకొని ఈ క్యాండిల్ కింద గనక మీరు ఎస్ఎల్ పెట్టుకుంటే గనక మీకు ఇది మొత్తం ప్రాఫిట్ అయితే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే గనక పింగ్ చేయండి. ఓకే. మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అయిపోండి. మనం పెయిడ్ స్టార్ట్ కూడా చేయబోతున్నాము. బట్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే పెయిడ్ కూడా జాయిన్ అయితే తర్వాత అవుదురు. ప్రెజెంట్ అయితే ఫ్రీ గ్రూప్ అయితే రన్ అవుతుంది. అందులో అయితే జాయిన్ అయిపోండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.